ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్లే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. నేను ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించిన ప్రతి అప్డేటు యూట్యూబ్లో మాత్రమే కాకుండా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ అలాగే కమెంట్ సెక్షన్లో పెడతా, అక్కడికి వచ్చి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే, మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదండి, తిరుపతి సంబంధించి టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్ మీరు కనుక ఓపెన్ చేసినట్లయితే మీ అందరికీ కూడా రేపు ఉదయం 10 గంటలకు జూలై నెలకి సంబంధించి కళ్యాణము, ఇక్కడ చూసారా నేను హైలైట్ చేస్తున్నాను, కళ్యాణము, ఉంజల్ సేవ, ఆర్చ బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ వంటి సేవలు, డైరెక్ట్ సేవల్లో పాల్గొనే ఆర్చ సేవ టికెట్లు అనేవి విడుదలవుతున్నాయండి. అలాగే రేపు మధ్యాహ్నం 3 గంటలకి జూలై నెలకి సంబంధించి 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయి. ఈ రెండు కూడా రేపే విడుదలవుతున్నాయి. సో నేను మరలా చెప్తున్నా, జూన్ నెలాఖరు వరకు కూడా ఆల్ దర్శనం టికెట్లు ఎక్సెప్ట్ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం తప్ప అన్ని టికెట్లు విడుదలయ్యాయి అన్నమాట. కేవలము మీ అందరికీ కూడా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం తప్ప అన్ని టికెట్లు విడుదలయ్యాయి. అలాగే బుకింగ్లు కూడా రూములతో సహా అయిపోయినాయి. ఇక రేపటి నుంచి మీకు అన్నీ కూడా వెంటనే వరుసగా 3 రోజులు అప్డేట్స్ ఉంటాయి. ముందుగా రేపు ఉదయం 10 గంటలకి మీరందరూ జూలై నెలకి సంబంధించి కళ్యాణము, ఉంజల్ సేవ, ఆర్చ బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు బుక్ చేసుకోండి. మధ్యాహ్నం 3 గంటలకి 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. అయితే మీ అందరికీ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా. అదేమిటి అంటే, మీరు ఇక్కడ సపోజు రేపు 500 రూపాయల దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ అని ఇప్పుడే బుక్ ఓపెన్ చేసి మీరు ఏం చేస్తారంటే, ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర కంటిన్యూ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత 500 రూపాయల దర్శనం టికెట్ అనేది 100 మందికైనా మీరు బుక్ చేసుకోవచ్చు. అయితే మీరు కేవలం చేయాల్సింది ఒకే ఒక పని ఏమిటి అంటే, రేపు 3 గంటల లోపలే ముందుగా మీరు సేవ బుక్ చేసుకొని అమౌంట్ పే చేయాలి. ఆ తర్వాత రేపు దర్శనం టికెట్లు విడుదలైనప్పుడు దర్శనం బుక్ చేసుకోండి. సో మీరేం చేస్తారంటే, ఇక్కడ చూసారా శ్రీవారి సేవ, సెలెక్ట్ ఆల్ సేవాస్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఏప్రిల్, మే, జూన్ నెలలో కొన్ని తారీఖుల్లో గ్రీన్ ఉంది. ఈ గ్రీన్లో ఏదో ఒక డేట్ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు సపోజ్ నేను జూన్ 24 సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సహస్ర దీపాలంకరణ 228 టికెట్లు, ఉంజల్ సేవ 268 టికెట్లు, ఇవన్నీ కూడా సేవలు అన్నమాట. మీరు ఏం చేస్తారంటే, ఇవి వర్చువల్ సేవలు, డైరెక్ట్ సేవలు కాదు. దీని ద్వారా మీరు కేవలము దర్శనం చేసుకోగలరు. సేవ అనేది SVBC టీటీడీ ఛానల్లో చూడగలరు అనమాట. సో ముందు మీరు ఏం చేస్తారు, సపోజ్ ఇక్కడ 228 టికెట్లు సేవ టికెట్లు ఖాళీగా ఉన్నాయి కదా, మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అన్నీ ఎంటర్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేసి అమౌంట్ పే చేయండి. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ రాయండి. గోత్రం, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, నేము, ఏజ్, జెండర్, ఫోటో ఐడి అంటే ఆధార్ కార్డ్ నెంబర్ రాసి మీరు అమౌంట్ పే చేస్తే రేపొద్దున ఇక్కడ బుకింగ్ హిస్టరీ పైన స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఈ బుకింగ్ హిస్టరీ దగ్గర ఇలా మీరు సెలెక్ట్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ సేవలో వర్చువల్ సేవ అని ఉంది కదా, ఇక్కడ మీకు ఆటోమేటిక్గా బుక్ దర్శనాన్ని హైలైట్ అవుతుంది అనమాట. సో అప్పుడు మీరు వెంటనే 100 మందికైనా దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సేవ బుక్ చేసుకొని అమౌంట్ పే చేయాలి. ఆ తర్వాత దర్శనం టికెట్లు అనేవి రేపు మధ్యాహ్నం 3 గంటలకి రిలీజ్ అయినప్పుడు దర్శనం టికెట్లు సపరేట్గా బుక్ చేసుకోవాలి. దర్శనం బుక్ చేసుకునేటప్పుడు మీరు డబ్బులు మళ్ళీ కట్టనవసరం లేదు. ఈ విధానం ద్వారా ఒకే కుటుంబంలో 6 మంది కన్నా 10 మంది, 20 మంది, 30 మంది, ఎంతమంది అయినా చుట్టాలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఎంతమంది అయినా కలిసి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ 300 రూపాయల దర్శన టికెట్ అయినా 500 రూపాయల దర్శన టికెట్ అయినా ఒకటే క్యూ లైను. సో ఈ విధానం ద్వారా మీరు రేపు ఒకేసారి ఒక 50 మందికి బుక్ చేసుకోవాలని మీరు అనుకుంటే ముందుగా ఈరోజే మీరు చక్కగా నా మాట విని అమౌంట్ పే చేసి రెడీగా ఉండండి. రేపు దర్శన టికెట్ రాగానే బుక్ చేసుకోండి. అలాగే ఇక ఎల్లుండి 23వ తారీఖున ఉదయం 10 గంటలకు, ఇక ఈ నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకు జూలై నెలకి అంగ ప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు జూలై నెల శ్రీవాణి ట్రస్ట్ విధానం ద్వారా దర్శనము, అకామిడేషను, మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. ఇక తిరుమల తిరుపతి రూములు అలాగే 300 రూపాయల దర్శన టికెట్ అనేది ఈ నెల 24వ తారీఖున మీకు విడుదలవుతుంది. 24వ తారీఖున ఉదయం 10 గంటలకి మీ అందరికీ కూడా 300 రూపాయల దర్శన టికెట్ జూలై నెలకి విడుదలవుతుంది.
మధ్యాహ్నం 3 గంటలకి రూములు విడుదలవుతున్నాయి. అలాగే ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు మే నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు మీకు రిలీజ్ అవుతున్నాయి. ఈ హోమం టికెట్ల ద్వారా కూడా మీరు స్వామివారిని హోమంలో పాల్గొన్న తర్వాత దర్శనం చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. సో ఈ వీడియో మీరు చూడటమే కాదు, దయచేసి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అలాగే నేను మే, జూన్, ఏప్రిల్ నెలకి సంబంధించి దర్శన టికెట్లు లభించిన వాళ్ళకి చాలా ట్రిక్స్ చెప్తూనే ఉన్నా. ఆ ట్రిక్స్ అన్నీ కూడా స్పెషల్ వీడియోస్ తీసి నేను గత 3 రోజుల నుంచి మీకు షేర్ చేస్తున్నా. సో ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్, కమెంట్ సెక్షన్లో ఇస్తే అది కూడా చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఏప్రిల్, మే, జూన్లో ఎవరికైనా టికెట్ లేని వారు ఎలా దర్శనం చేసుకోవచ్చో, వేరే దారులు ఏమైనా ఉన్నాయా అని. సో నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమిటంటే, ముందుగా శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు మే నెలకి ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది కదా, ముందు అవి బుక్ చేయండి. మీకు ఆ బుకింగ్లో కూడా మీకు అవ్వకపోతే నేను చెప్పిన ట్రిక్స్ ఫాలో అవ్వండి. సో ఇది నా సజెషన్ అనమాట. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.